చైత్ర, వసంత మరియు శ్రీరామ నవరాత్రులు, శ్రీరామ పట్టాభిషేకం, 9 రోజుల పూజ, నవరాత్రి సాధన ప్రాముఖ్యత, పరమార్థం. ప్రసాద్ భరద్వాజ్. చైత్ర నవరాత్రి వసంత ఋతువులో ప్రారంభమయ్యే పవిత్రమైన దేవీ ఆరాధనా కాలం. చైత్ర నవరాత్రి అనేది చైత్రమాసంలో మార్చ్, ఏప్రిల్లో జరుపుకునే 9 రోజుల పవిత్ర హిందూ పండుగ. ఇది వసంత ఋతువు మరియు హిందూ నూతన సంవత్సరం, ఉగాది లేదా గుడి పడ్వా ప్రారంభాన్ని సూచిస్తుంది. దీన్ని వసంత ఋతువులో వస్తుంది గనుక వసంత నవరాత్రి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణ సంహారానికి ముందు అమ్మవారి అనుగ్రహం కోసం ఈ నవరాత్రులను నిర్వహించాడని చెబుతారు. శ్రీరాముని జన్మదినం చైత్ర నవమి. అందుకే ఈ నవరాత్రుల ముగింపు రోజైన నవమి నాడే శ్రీరాముని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాం. అదే రోజు శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతారు. వసంతకాలంలో ప్రకృతి కొత్త చిగుళ్లతో కలకలలాడుతున్న సమయంలో సకల జీవరాశిలో కొత్త శక్తిని నింపే పండుగ ఇది. ఈ సమయంలో దుర్గామాత యొక్క 9 రూపాలను నవదుర్గ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 9వ రోజు శ్రీరామనవమి నాడు శ్రీరాముని జన్మదిన వేడుకలు మరియు శ్రీ సీతారామ కళ్యాణం చేస్తారు. ఈ నవరాత్రి పండుగ 10వ రోజు చేసే శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. వైష్ణవులు ఈ 9 రోజులు పారాయణం చేస్తారు. గర్భనవరాత్రులు అని చెప్పి రామాయణ పారాయణం చేసి 9వ రోజున శ్రీ సీతారామ కళ్యాణము, 10వ రోజు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవము నిర్వహిస్తారు. ఈ 9 రోజులలో జగజ్జనని అయిన ఆదిపరాశక్తిని వివిధ రూపాలలో పూజించడం ద్వారా మన అంతరంగ శక్తి మేల్కొంటుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనస్సుని శుద్ధి చేసుకుని ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఈ నవరాత్రి కాలం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అవకాశాన్ని అందిస్తుంది. ఈ సమయంలో శక్తితత్వం అత్యంత ప్రభావవంతంగా ఉండి జపం, ధ్యానం, ఉపవాసం ద్వారా మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం, ధైర్యం, శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయి. నవరాత్రి 9 రోజులు దేవి యొక్క 9 రూపాల ఆరాధనకు అంకితం చేయబడ్డాయి. ప్రతిరోజు ఒక ప్రత్యేక తత్వాన్ని సూచిస్తుంది. మొదటి రోజు శైలపుత్రీ దేవిని పూజించడం ద్వారా స్థిరత్వం మరియు ధైర్యం కలుగుతాయి. 2వ రోజు బ్రహ్మచారిణీ దేవి తపస్సు, నియమం యొక్క ప్రతీకగా మనకు సహనాన్ని నేర్పుతుంది. 3వ రోజు చంద్రఘంటాదేవి మనలోని భయాలను తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. 4వ రోజు కూష్మాండాదేవి సృష్టి శక్తిని సూచిస్తూ ఆరోగ్యం, ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది. 5వ రోజు స్కందమాతాదేవి మాతృత్వం, రక్షణను అందిస్తుంది. 6వ రోజు కాత్యాయని దేవి దుష్టశక్తులను సంహరించి విజయాన్ని ప్రసాదిస్తుంది. 7వ రోజు కాళరాత్రి దేవి అంధకారాన్ని తొలగించి భయాన్ని నశింపజేస్తుంది. 8వ రోజు మహాగౌరీ దేవి పవిత్రత, శాంతిని అందిస్తుంది. 9వ రోజు సిద్ధిదాత్రి దేవి జ్ఞానం, ఆధ్యాత్మిక సిద్ధులను ప్రసాదిస్తుంది. ఈ నవరాత్రి కాలంలో సాధన విధానం కూడా చాలా ముఖ్యమైంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన మనస్సుతో దేవిని ధ్యానించడం అవసరం. ఉపవాసం లేదా నియమపాలన చేయడం ద్వారా ఇంద్రియాలను నియంత్రించవచ్చు. లలిత సహస్రనామం, దుర్గా సప్తశతి వంటి పవిత్ర గ్రంథాలను పఠించడం మనస్సుకు శాంతినిస్తుంది. ప్రతిరోజు ఒక మంచి సంకల్పం తీసుకుని దాన్ని ఆచరించడం ద్వారా మన జీవితం లోపల నుండి మారుతుంది. చివరి రోజు కుమారి పూజ చేయడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఈ 9 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. శక్తి బయట కాదు, మనలోనే ఉంది. అజ్ఞానం నుండి జ్ఞానానికి, భయం నుండి ధైర్యానికి, అస్థిరత నుండి శాంతికి తీసుకెళ్లే మార్గమే చైత్ర నవరాత్రి. ఈ పండుగను కేవలం ఆచారంగా కాకుండా ఒక అంతర్ముఖ సాధనగా తీసుకుంటే మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. నవరాత్రుల ప్రత్యేక ధ్యాన శ్లోకాలు, రంగు, నైవేద్యాలు. మొదటి రోజు శైలపుత్రీదేవి. రంగు పసుపు, నైవేద్యం నెయ్యి. మంత్రం: ఓం దేవి శైలపుత్రయై నమః. శ్లోకం: వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. 2వ రోజు బ్రహ్మచారిణీ దేవి. రంగు ఆకుపచ్చ, నైవేద్యం చక్కెర. మంత్రం: ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః. శ్లోకం: దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణి అనుత్తమ. 3వ రోజు చంద్రఘంటాదేవి. రంగు బూడిద, నైవేద్యం పాయసం. మంత్రం: ఓం దేవి చంద్రఘంటాయై నమః. శ్లోకం: పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతేవహ్యం చంద్రఘంటేతి విశ్రుత. 4వ రోజు కూష్మాండాదేవి. రంగు నారింజ, నైవేద్యం మల్పువ. మంత్రం: ఓం దేవి కూష్మాండాయై నమః. శ్లోకం: సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా సుబద్ధాస్తుమే. 5వ రోజు స్కందమాతాదేవి. రంగు తెలుపు, నైవేద్యం అరటిపండు. మంత్రం:
ఓం దేవి స్కందమాతాయై నమః. శ్లోకం: సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయ సుబద్ధాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. 6వ రోజు కాత్యాయనీదేవి. మంత్రం: ఓం దేవి కాత్యాయన్యై నమః. శ్లోకం: చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన కాత్యాయని శుభం దద్యా దేవి దానవఘాతిని. 7వ రోజు కాలరాత్రిదేవి. రంగు నీలం. నైవేద్యం బెల్లం. మంత్రం: ఓం దేవి కాలరాత్రయై నమః. శ్లోకం: ఏకవేణి జపాకర్ణ పూరా నగ్న ఖరాస్థిత లంబోష్ఠీ కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిని. 8వ రోజు మహాగౌరీదేవి. రంగు గులాబీ. నైవేద్యం కొబ్బరి. మంత్రం: ఓం దేవి మహాగౌరియై నమః. శ్లోకం: శ్వేతవృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదద. 9వ రోజు సిద్ధిదాత్రిదేవి. రంగు ఊద. నైవేద్యం హల్వా. మంత్రం: ఓం దేవి సిద్ధిదాత్రయై నమః. శ్లోకం: సిద్ధగంధర్వ యాక్షాధ్యైర్ అసురైరమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదాత్రి సిద్ధిదాయిని. ఈ ధ్యాన శ్లోకాలను ప్రతిరోజు భక్తితో జపించడం ద్వారా మనస్సు ఏకాగ్రత పెరుగుతుంది, దేవీ కృప సులభంగా లభిస్తుంది మరియు నవరాత్రి సాధన మరింత ఫలప్రదమవుతుంది. మార్చ్ 2026లో చైత్ర నవరాత్రుల్లో భాగంగా జరిగే సంధి పూజను మార్చ్ 26, 2026 గురువారం నాడు ఉదయం 11:24 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహిస్తారు. ఈ 48 నిమిషాల సమయం చైత్ర నవరాత్రి ఉత్సవంలో 8వ రోజున వస్తుంది. ఇది అష్టమి తిథి ముగింపు మరియు నవమి తిథి ప్రారంభాల మధ్య ఉండే కీలకమైన సంధికాలం. చెండ ముండ అనే రాక్షసుల సంహారాన్ని స్మరించుకుంటూ దుర్గాదేవిని తరచుగా చాముండ రూపంలో పూజించడానికి ఇది ఒక పవిత్రమైన సమయం. 2026లో శ్రీరామనవమి పండుగను మార్చ్ 27 శుక్రవారం చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. తెలంగాణలోని ప్రసిద్ధ భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో మార్చ్ 27న సీతారాముల కళ్యాణం, మార్చ్ 28న శ్రీరాముని పట్టాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 2026 చైత్ర నవరాత్రులలో ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చ్ 19న మాత శైలపుత్రి, మార్చ్ 20న మాత బ్రహ్మచారిణి, మార్చ్ 21న మాత చంద్రఘంట, మార్చ్ 22న మాత కూష్మాండ, మార్చ్ 23న మాత స్కందమాత, మార్చ్ 24న మాత కాత్యాయిని, మార్చ్ 25న మాత కాళరాత్రి, మార్చ్ 26న మాత మహాగౌరి, మార్చ్ 27న మాత సిద్ధిదాత్రి. చైత్ర నవరాత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు వీక్షకులందరికీ. దుర్గామాత మరియు శ్రీ సీతారాముల దివ్య కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ పవిత్ర నవరాత్రులలో అమ్మవారిని భక్తితో పూజించి శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీరాముని పట్టాభిషేకం మహోత్సవంగా చేసుకుంటే ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి తప్పక కలుగుతాయి. ఈ సందేశం మీకు ఉపయుక్తమైతే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక తత్వజ్ఞాన విషయాల కోసం చైతన్య విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇటువంటి మరో ఉపయోగకర వీడియోతో తిరిగి కలుద్దాం. జై గురుదేవ్. శుభమస్తు. స్వస్తి. మీ ప్రసాద్ భరద్వాజ్.